అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేసవాడ. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జూన్ 10 లోపు అరెస్ట్ కాబోతున్నారు. ఈ విషయం ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి, ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి వెల్లడించడం జరిగింది. విజయసాయి రెడ్డి జూన్ 10 లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు తెలిసినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి, ఆయన కేసుల్లో A1గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే A2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఏకంగా కేవలం కేసుల్లో మాత్రమే కాదు, చానాల పాటు పార్టీలో కూడా నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి మాట, మద్యం కేసులో ఏపీ లిక్కర్ స్కామ్లో జూన్ 10వ తారీఖు లోపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటిది. సహజంగా ఆయన చిన్న వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కుటుంబంతో 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసిన ప్రతి విషయం మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేయగలిగారు అంటే విజయసాయి రెడ్డి గారు తెలివితేటలు ఉపయోగపడబట్టే అనేది చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఈయన అకౌంటెంట్గా, చార్టెడ్ అకౌంటెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, తర్వాత లావాదేవీలు అన్నిటినీ కూడా చాకచక్యంగా తిప్పేవాడు. ఆయన కంపెనీ వ్యవహారాలు, డబ్బులు లావాదేవీలు ఎటు నుంచి పంపాలి, బ్లాక్ను వైట్ ఎలా చేయాలి, వైట్ని బ్లాక్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నింటిలో కూడా సిద్ధాస్తుడు అనేటువంటిది. కాకపోతే మరి ఎక్కడ చెడిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి చాలా గట్టిగానే చెడింది. అందుకని ఏకంగా తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకొని ఆ పార్టీ నుంచి రాజీనామా చేశాడు. సరే, ఇక్కడ చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి, నాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. నిజంగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వదులుకొని రాజీనామా చేశాడా, లేదు జగన్మోహన్ రెడ్డికి రక్షణగా నిలవటం కోసం అంటే ఆ పార్టీలో రాజీనామా చేసి తర్వాత బీజేపీలో చేరి బీజేపీలో ఉండి కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేక ఉన్నాయి కాబట్టి ఈడీ, సిబిఐ పెట్టిన కేసులు, ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దాకా రాకుండా కాపాడటం కోసం, తర్వాత మిగతా కేసులో కూడా అప్రూవల్గా తానే లొంగిపోయి ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది, వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఎక్కడ ఆపాలి, తర్వాత మద్యం స్కామ్ ఉంది, మద్యం స్కామ్ ఎక్కడ ఆపాలి, ఈ మన మిథున్ రెడ్డి కాడ ఆపాలి, అరే రాజు కసిరెడ్డి ఈ బ్యాచ్ కాడ ఆపాలి. జగన్మోహన్ రెడ్డి గారి కాడ అక్కడ దాకా రాకుండా ఆయన సేఫ్ జోన్ చూస్తూ ఇంకెవరు ఇక్కుపోయినా పర్లేదు, ఆయన సేఫ్ జోన్ చేయటం కోసం పార్టీలో ఉండి చేయలేదు కాబట్టి బయట ఉండి చేయడం కోసం ఆ పార్టీకి రాజీనామా చేశాడు అనేటువంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన చంద్రబాబు నాయుడుకి లొంగిపోయిన మనిషి, చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయాడని మాట్లాడాడు. ఇది ఏం మాట్లాడమే కాదు, ఈ మధ్య కాలంలో అతనేదో ఒక గెస్ట్ హౌస్కి వెళ్తే అదే గెస్ట్ హౌస్ టీడీపీ సంబంధించిన నాయకుడు వెళ్ళాడని వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడు, ఇలా రకరకాల విజువల్స్ ని వైసీపీ వదిలింది. టీడీ జనార్దన్ సంబంధించి. సో దాని మీద పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. చాలా కాలం పాటు విజయసాయి రెడ్డి గారు మౌనంగానే ఉన్నారు. కానీ పదే పదే అదే రకమైనటువంటి విజువల్స్ ప్రచారం చేయటం, విజయసాయి రెడ్డి మీద వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతుండటం, ఏకంగా మొన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడని మాట్లాడటం, ఈ అన్ని కామెంట్స్ కి మరి విజయసాయి రెడ్డి గారు ఇవాళ బదిలిచ్చినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పడం ఏపీ మద్యం స్కాము, ఇంతవరకు ఏపీ మద్యం స్కామ్ కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయని గతంలో ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్పేశారు. అంటే ఆయన గతంలో కామెంట్ చేశారు, నా బట్టలు ఇప్పాలని చూస్తే నేను మీ బట్టలు ఇప్పుతా, నేను సగం మాత్రమే చెప్పే ఇంకా సగం చెప్పాల్సి ఉంది అనేటువంటి విషయం చెప్పారు. ఈ బట్టలు ఇప్పుకునే కల్చర్ ఏందని నాకు అర్థం కావట్లేదు. కానీ సరే, ఏది ఏమైనా చాలా వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి. ఏపీ మద్యం స్కామ్ లో పాత్రధారణలో, స్తోత్రధారణలో మొత్తానికి విజయసాయి రెడ్డి కూడా పాత్ర ఉంది. సో ఆ స్కామ్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ స్కామ్ మొదలైంది, ఎక్కడ వరకు స్కామ్ వెళ్ళింది, స్కామ్ లో వచ్చిన డబ్బులు ఎటు మార్చారు, అంటే ఎటు చేతులు మారాయి, విదేశాలకి ఎలా డబ్బులు పంపించారు, మిగతా డబ్బులన్నీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఈ విషయాలన్నీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నిజానికి ఆ కేసులో ఆయన అప్రూవల్ గా మారితే మాత్రం అనేకమైనటువంటి సంచలన విషయాలు బయటకు వస్తాయని నేను అయితే అనుకుంటున్నా. ఎందుకంటే అప్రూవల్ గా మారటువంటి ఏ కేసుకైనా చాలా కీలకం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ఉందనుకో, అది అవినాష్ రెడ్డి ఎలాకి ఇరుక్కున్నాడు, దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఎవరైతే మర్డర్ లో పాల్గొన్నాడో ఆ వ్యక్తి అప్రూవల్ గా మారటం వల్ల
ఈ అవినాష్ రెడ్డి ఇరుక్కున్నాడు. తర్వాత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిల్లై లాంటి వాళ్ళు అప్రూవ్డ్ గా మారటం వల్ల కవిత ఇరుక్కుంది, కేజ్రీవాల్ ఇరుక్కున్నాడు, మనీష్ సిసోడియా ప్రభుత్వాలే కోల్పోయాయి. సో ఏ కేసులో అయినా అప్రూవ్డ్ గా మారిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో నిజంగా విజయసాయి రెడ్డి గారు కనుక అప్రూవ్డ్ గా మారిపోతాయి, ఎందుకంటే ఇప్పటికే రాజు కసిరెడ్డి అప్రూవ్డ్ గా మారిపోతాడని వార్తలు వస్తా ఉన్నాయి. సరే, ఇక ఏకంగా విజయసాయి రెడ్డి గారి అప్రూవ్డ్ గా మారిపోతే అనేక విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే రాజు కసిరెడ్డికి ఒక పావులో తెలిస్తే విజయసాయి రెడ్డికి ముప్పాలో తెలుసు, లేదా రూపాయి తెలుసు. అంటే ఎక్కువ సమాచారం విజయసాయి రెడ్డి దగ్గర ఉంటుంది. సో విజయసాయి రెడ్డి కనుక అప్రూవ్ గా మారిపోతే ఒక్క ఈ కేసే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు కూడా తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏపీ ప్రజలకు వస్తున్నటువంటి అనుమానం, ఆ సందేహం ఏంటంటే ఏపీ ప్రజలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ఫాలో అవుతున్నటువంటి చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారిపోయి నిజాలని వెల్లడిస్తున్నాడు. ఓకే, గతంలో ఆయన కూడా ఈ అవినీతిలో హస్తం పంచుకునే ఉంటాడు కదా, అప్రూవర్ గా మారిపోతే ఆయనకి శిక్ష పడదా అనే డౌట్. సహజంగా కేసుల్లో అప్రూవ్ గా మారిపోయిన తర్వాత ఏంటంటే, ఆ కేసులో అప్రూవ్ గా మారినందుకు గాను, అతను సమాచారానికి ఇచ్చినందుకు గాను, సహకరించినందుకు గాను కొంత శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది తప్ప శిక్ష తప్పే అవకాశం ఉంటుంది. కొంత ఉపశమనం ఉంటుంది. ఎందుకు? కేసుకు సహకరిస్తున్నాడు కాబట్టి, విషయాలన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి. ఇప్పుడు నిజానికి ఒక కేసును విచారించడం, సాక్ష్యాలు సంపాదించడం అనేది అంత చిన్న టాస్క్ కాదు. అందులోనూ వైట్ కలర్ నేరాలు అంత ఈజీ కాదు. వైట్ కలర్ నేరాలు తెలిసే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. అవసరమైతే మాజీ రిటైర్డ్ ఐపీఎస్ ద్వారా సలహా తీసుకుంటారు. పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎలా అయితే మనం పోలీసులకి చెక్కకుండా తప్పించుకుంటూ నేరాలు చేయొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ సలహాలు కూడా తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి అంత ఈజీగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి అలాంటి వ్యక్తులను ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా కొంత అప్రూవ్డ్ గా మారిన వాళ్ళు అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పుడు అప్రూవ్డ్ గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చి బిగిసినట్టే అవుతుంది. అందులోనూ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే చాలా ఆధారాలు బయటకు వచ్చాయి. ఎలా బయటకు వచ్చాయని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కన్పేర్డ్ ధనుంజయ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళు అంటే ఓఎస్డీగా సీఎం ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సీఎంఓ సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి కావచ్చు, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారు మాకు ముందస్తు బెయిల్ కావాలి. కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, మీకు వ్యతిరేకంగా ఆధారాలు చాలా క్లియర్ గా ఉన్నాయి, మీకు ఎలా ముందస్తు బెయిల్ ఇస్తాం మేము అని చెప్పేసి, లేదు మీ విచారణకు హాజరు కావాల్సింది, మీ అరెస్ట్ మేము ఆపలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మింది అంటే అయిపోయినట్టే కదా. ఇక అంటే ఆధారాలు ఉన్నాయి అని అర్థమవుతున్నట్టే కదా. సో ఇప్పటికీ అనేక ఆధారాలను సిట్టు ధృవీకరించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి కూడా, అంటే మనలాంటి వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు విజయసాయి రెడ్డికి అర్థం కాదనే ఉంది. సో చాలా క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇరకపోతున్నారని అర్థమైన తర్వాత కామన్ గా ఆయన కూడా కొంత సహకరిస్తే ఈ కేసులో ఇంకొంత ఆధారాలు బయటకు వచ్చి ఇంకొంత ఎక్కువగా వచ్చి బిగిసేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి. ఏది ఏమైనా ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది దేశంలోనే అన్ని స్కామ్లో పెద్ద స్కామ్ అని అంటున్నారు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది 3,200 కోట్ల రూపాయలు, ఏదైతే చేతులు మారిన డబ్బులు, అది కూడా ఎందుకు ఓన్లీ కమిషన్, బ్రాండ్ మీద వచ్చిన కమిషన్. అది కాక ఈ లిక్కర్ స్కామ్ అనేది అనేక రూపాయలు జరిగింది. అంటే సొంత బ్రాండ్ అమ్ముకోవటం, అది కూడా ఎక్కువ రేటుకి అమ్ముకోవటం, అందులో కేవలం డబ్బు రూపాయలు అమ్ముకోవటం, ఈ తర్వాత కల్తీ మద్యాన్ని అమ్మటం, సొంత డిస్టిలరీస్ ద్వారానే తయారు చేయటం, ఇలా రకరకాల స్కామ్. రెండోది డైరెక్ట్ గా మద్యం షాపులే డైరెక్ట్ గా డిస్టిలరీస్ కి ఆర్డర్స్ ఇవ్వటం, ఇలా రకరకాలుగా జరిగింది. దాదాపు ఈ మొత్తం అన్ని రకాల స్కామ్లు లెక్కేస్తే ఏపీ లిక్కర్ స్కామ్ విలువ ఒక 40,000 కోట్ల వరకు ఉండొచ్చని ఒక ప్రాథమిక అంచనా. ఓకే అన్న, ఒక ఫిగర్ అయితే చెప్తున్నారు, కానీ ఇది మాలాంటి ఒక సాధారణ మానవులకు అర్థమయ్యే విధంగా ఈ రికవరీ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు దీనికి సంబంధించిన డబ్బు? అంటే ఈ డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో తెలవగలిగితే ఆ ఆస్తుల్ని ఈడీ జప్తు చేయగలదు. మళ్ళీ ఇక్కడ ఉన్న సిట్టు జప్తు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ అనేక ఆస్తులను జప్తు చేసి, ఇప్పుడు మన సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ఉంది, అవి ఈడీ జప్తులో ఉన్నాయి. కాకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కోర్టుకు వెళ్ళారు, మా ఉద్యోగాలు పోతే ఈ కేసు తేలేంత వరకు మేము పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే కోర్టు పర్మిషన్ మేరకు అది నడుస్తూ ఉంది. ఇప్పుడు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికి నడుస్తున్న కోర్టు కేసు, అది కూడా ఈడీ జప్తులోనే ఉంది. సో ఇలా అనేక ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నాయి. ఈ కేసు ఎప్పుడైతే తేలుతాయో అప్పుడు ఈడీ పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పచెప్పింది. సో కేసులు తేలేంత వరకు జప్తులో ఉంటాయి అంతే. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.